ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం జాబ్స్ పేరుతో మోసం చేస్తున్నట్లుగా గుర్తించామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. సోషల్ మీడియాలో లైక్స్ చేయడం, రివ్యూలు రాస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మించి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వస్తాయని నమ్మించిన వారు ఇది నమ్మి కొందరు బాధితులు 9 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే తర్వాత వీరి నంబర్లను బ్లాక్ చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కామ్ మొత్తం దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లుగా గుర్తించారు. ఫ్రాడ్ చేసిన డబ్బులన్నీ దుబాయ్లో ఉన్న అకౌంట్స్ కి వెళ్తున్నాయి. అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ ని కమిషన్ ప్రకారం సైబర్ క్రైమ్ కోసం వాడుతున్నారు. 18 అకౌంట్ల ద్వారా మొత్తం 26 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ అకౌంట్స్ నుంచి క్రిస్టో ద్వారా వివిధ దేశాలకు పంపించారని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. వీళ్ళేంటంటే వీళ్ళ నంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు. డిఫరెంట్ యాడ్స్ అట్లాగే వేరే పబ్లిక్ ప్లేసెస్లో కూడా క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే ఫలానా నంబర్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిస్ప్లే చేస్తుంటారు. సో దానిలో ఏంటంటే ఎవరైనా ఎంప్లాయ్మెంట్ క్యాటరింగ్ సర్వీస్ ఆఫర్ చేయాలని కొంతమంది బాయ్స్ ఉంటారు, డబ్బులు తీసుకొని వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, వాళ్ళు అప్రోచ్ అవుతారు. అట్లాగే ఈవెంట్స్, బర్త్డే కానీ లేకపోతే మ్యారేజ్ డే, ఇంకా వాట్ ఎవర్ ఇట్ అలాంటి ఈవెంట్స్కి మాకు సర్వీసెస్ కావాలి అని చూసేవాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు. ఈ రెండు యాంగిల్స్లో కూడా ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేస్తుంటారు. అంటే కస్టమర్స్ అలాగే సర్వీస్ చేసేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవుతారు.